హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం ఒక స్వీట్ రెసిపీ పాలబంతులు, అదేనండి కోవా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో సులువుగా చేసేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. పదండి ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ఈ పాలబంతులు చేసుకోవడానికి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మనం కొబ్బరి లౌజ్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్ కప్ తోటి 1.5 కప్ కొబ్బరి వేసుకుంటున్నానండి. ఫస్ట్ దీని లోపల తేమది ఏమీ లేకుండా మనం సన్న సగమే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి లౌజ్ చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఇందులో ఉండే టిప్ అదే. చూడండి, ఈ విధంగా మొత్తం కొబ్బరి కూరలో మాయిశ్చర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో దానిలో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 కప్పు బెల్లాన్ని ఇలాగా తరిగి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పాకం రానివ్వాలి. బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనకి ఇది అయ్యిందని ఇండికేషన్ ఏంటంటే కొంచెం తీసుకుని ఇలాగా బాల్ లాగా చేస్తే మనకి ఇలాగా ఉండగట్టాలి. ఇలా అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మనం ఇలాచీ పౌడర్ వేయాలండి. వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా దింపేయడమే. మనకి కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి లౌజు గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలండి. ఈ విధంగా చిన్న సైజు ఉండలు చేసుకున్నానండి. మనకి ఇంట్లో తినడానికి ఇలాగా సమానంగా ఈ సైజు సరిపోతుంది. ఏదన్నా ఫంక్షన్లో కానీ సారీల్లో పెట్టుకోవడానికి అయితే కొంచెం పెద్ద సైజు చేసుకోండి, అప్పుడు చూడడానికి చాలా బాగుంటాయి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కోవా చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక దల్సర్గా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. మీరు గిన్నె కానీ బాండీ కానీ ఏదన్నా వాడచ్చు, కాకపోతే దల్సర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ వాడుతున్నానండి. మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే ఈ కోవా కజ్జికాయలు చాలా బాగా వస్తాయి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఈ పాలని దగ్గరికంటా మరిగించుకోవాలి. కలపడం మాత్రం మస్ట్ అండి, అడుగంటకుండా వస్తుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడు గిన్నె సైడ్కి ఫామ్ అయిన మలాయ్ అంతా కూడా స్క్రేప్ చేసుకుంటూ పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కలిపి ఇంకొంచెం దగ్గరగా మరిగించాలి. ఇలా పాలు మనకి సగానికి పైగా మరిగిపోవాలండి. చూడండి, ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు ఇందులో నేను 3 టీ స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం పెట్టే స్టఫింగ్లో కొబ్బరి లౌజ్లో మనం బెల్లం యాడ్ చేసాం కదండి. ఆ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇక్కడ అవుటర్ లేయర్లో ఓన్లీ 3 టీ స్పూన్స్ షుగరే వాడుతున్నానండి. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే పెంచుకుని వేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా కోవా ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇత్తడివి కానీ ఇలా దల్సర్గా ఉన్న గిన్నెలు కానీ పెట్టుకుంటే పాలల్లో ఉండే మాయిశ్చర్ అంతా కూడా తొందరగా ఇంకిపోయి మనకి కోవా తొందరగా రెడీ అవుతుందండి. చూడండి, ఇప్పుడు మనం పంచదార వేసాం కదా, బాగా కలుపుకుంటూ ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి. చూడండి, మనకి ఇలాగా రవ్వగా అయింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనం కోవా చేసుకున్న గిన్నెలోనే వదిలేస్తే ఇంకా గట్టి పడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనకి కోవా చేతితో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడు ఇలా రవ్వగా ఉంది కదా, బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దానికోసం నేను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం మన అరచేతులతోటి దీన్ని మెత్తగా ఉండొచ్చేలాగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని మ్యాష్ చేసుకోకుండా ఇలా వదిలేస్తే కలాకండ్ అవుతుందండి.
అంటే దానికి పంచదార కొలత ఎలా అంటే 1 లీటర్కి ఎగ్జాక్ట్గా 100 గ్రామ్స్ కొలత అనమాట. మ్యాష్ చేసుకోకుండా ఉండి ఒక ప్లేట్లో పెట్టుకుని అది సెట్ అయ్యేదాకా వదిలేసామనుకోండి, ఇంకా అది కలాకండ్ అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ పాలకోవా వీడియో కూడా చేసి పెట్టానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ విధంగా మొత్తం మెత్తగా అరిచేతులతోటి మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా? ఇప్పుడు ఈ కోవా ముద్దలోంచి చిన్న ఉండగా చేసుకోవాలండి. ఇది మనకి అవుటర్ లేయర్ కోసం. మీకు ఎక్కడైనా సరే అంటుకున్నట్టు అనిపిస్తే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవచ్చు. నేనైతే చేసుకోవట్లేదు. చూడండి, ఇప్పుడు అరిచేతి మీద పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసుకున్న కొబ్బరి లౌజ్ ఉంది కదా, అది మధ్యలో పెట్టుకుని ఈ కోవా తోటి మొత్తం దాన్ని కవర్ చేసేయాలి. మనకి కోవా ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుందండి. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేసేసి రౌండ్గా ఉండలా చేసేసుకోవాలి. చూసారా? ఇంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మొత్తం కోవా అంతా కూడా చేసేసుకోవాలి. కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. 1 లీటర్ పాలకి నాకు 11 కోవా కజ్జికాయలు వచ్చాయి. నేను ఇలాగా రౌండ్గా చేశాను, కానీ మనకి చాలా మౌల్డ్స్ ఉంటాయి కదా, కోవా కజ్జికాయ మౌల్డ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి కట్ చేసి చూపిస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా వస్తుంది. మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.